నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొజ్జునిండే వంట. ఫ్రెండ్స్, ఇవాళ బొజ్జునిండే వంటలో నేను దోసకాయ పచ్చడి అయితే చేశానండి. దోసకాయ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ దోసకాయ పచ్చడి వచ్చేసి నేను వంకాయ అండ్ టమాటా రెండు కాంబినేషన్లో కలిపి చేశానండి. సో మీరు కూడా ఇలా ఒకసారి చేసి చూడండి. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా ఈ చట్నీని ఇలా నెయ్యి వేసుకొని వేడి అన్నంలోకి తింటే ఆ టేస్ట్ అయితే కంప్లీట్గా నెక్స్ట్ లెవెల్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను చేసే ప్రతి ఒక్క రెసిపీ కూడా మీకు తెలుస్తుంది. సో మరి లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. సో ముందుగా నేను ఒక కడాయి అయితే పెట్టానండి. సో నేను 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు అయితే వేయించుకున్నానండి. సో మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు తీసుకున్నానండి. ఈ నువ్వులు కూడా ఈ పల్లీలతో కలిపి వేపుకున్నాను. ఇలా వేపుకున్నవి నేను ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు నేను అదే కడాయి అయితే తీసుకున్నానండి. అదే కడాయిలో మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి నేను ఒక 15-20 వరకు పచ్చిమిర్చి అయితే వేశానండి. సో మీరు కారాన్ని తినేదాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. నేను ఒక 3 టమాటో అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. అండ్ వంకాయలు నేను 5-6 వంకాయలు ఇలా తీసుకున్నానండి. ఇలా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ ఆయిల్లో బాగా వేపుకోవాలండి. సో బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు నేను కొద్దిగా చింతపండు అయితే వేసుకున్నానండి. సో అర నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే నేను వేసుకున్నాను. సో ఇవన్నీ కూడా ఈ ముక్కలు ఈ పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లో ఫస్ట్ మగ్గనిచ్చానండి. నేనైతే మూత పెట్టకుండానే మగ్గనిచ్చానండి. ఈ విధంగా చూడండి, మనకి ముక్కలు మొత్తం అంతా కూడా మెత్తమడిపోవాలి. ఇలా మెత్తమడిపోయినప్పుడు చిటికెడు పసుపు అయితే వేసానండి. నేను 3/4 స్పూన్ అయితే ఉప్పు వేసాను. ఈ ఉప్పు పసుపు వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని సో ఇప్పుడు ఇదంతా కూడా మనం పూర్తిగా చల్లారనివ్వాలండి. కంప్లీట్గా చల్లారిన తర్వాతనే మనం మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆపేసి కంప్లీట్గా చల్లారనిద్దాం. చూడండి, ముక్కలన్నీ కూడా ఈ విధంగా ఉడికిపోవాలి, మెత్తపడాలి. ఇప్పుడు నేను మిక్సీ జార్ అయితే తీసుకున్నానండి. నేను కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెమ్మలు, ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులు కూడా వేసి ఇలా గ్రైండ్ చేసుకున్నానండి. ఈ విధంగా ఇప్పుడు దోసకాయ ముక్కలు, నేను ఒక దోసకాయని ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నానండి. సో నేను ఏదైతే దోసకాయ ముక్కలు చేసుకున్నానో సగం గ్రైండింగ్కి వేసాను, సగం తీసి పక్కన ఉంచుకున్నానండి. ఆ ముక్కలు మనము తర్వాత కలుపుకుందాము. నోట్ పట్టు కింద తగిలేటప్పుడు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందాక ఆల్రెడీ వేయించి పెట్టుకున్న టమాటా, వంకాయ, పచ్చిమిర్చి ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి చల్లారిపోయాయి. ఇప్పుడు ఇవి కూడా వేసి మనం మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలా మరీ గుజ్జు గుజ్జుగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగానే వేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు ఇదంతా కూడా మనం ఒక బౌల్లోకి అయితే తీసుకుందామండి. ఇందాక దోసకాయ ముక్కలు నేను కొన్నే వేసాను కదండి మిక్సీలోకి, ఇంకా సగం ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలు నేను ఇంట్లోకి వేసాను. ఇప్పుడు మనం తాలింపు అయితే పెట్టుకోవాలండి. సో తాలింపు వచ్చేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగు వేసి నేను తాలింపు పెట్టుకున్నాను. సో ఆ తాలింపు ఇప్పుడు నేను వేసాను. చూడండి, అయిపోయిందండి. సో దోసకాయ పచ్చడి ముక్కలు అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, మీకు ఎలా నచ్చిందో లేదో కూడా కమెంట్ చేయండి. సో ఇప్పుడు మనము తిరగమాత అయితే వేసాం కదండి. తాలింపు వేసుకున్న తర్వాత ఈ పచ్చడి ముక్కలు ఇవన్నీ కలిసేటట్టుగా ఇలా కలుపుకోండి. ఇలా వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పంట కింద ఈ దోసకాయ ముక్కలు తగిలినప్పుడల్లా ఇంకా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.